వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరొకసారి సంచలన ప్రకటనతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు ఆయన. ఇప్పుడు ఏకంగా మీడియా రంగంలోకి అడుగు పెడుతున్నట్లు అధికారికంగా ఆయనే వెల్లడించారు. ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్లో త్వరలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ప్లాట్ఫామ్ పూర్తిగా బ్యాలెన్స్డ్, అన్బయాస్డ్గా ఉండి వాస్తవాలకి మాత్రమే కట్టుబడి పనిచేస్తుంది అని కూడా స్పష్టం చేశారు. అయితే వైసీపీలో కీలక పాత్ర పోషించింది విజయసాయిరెడ్డి. ఒక దశలో పార్టీకి నెంబర్ 2గా ఎదిగారు జగన్ తర్వాత. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే మీడియా సంస్థను ప్రారంభిస్తానని పలు సందర్భాల్లో ఆయన ప్రకటించారు కూడా. అప్పట్లో రామోజీరావే కానీ, వేమూరి రాధాకృష్ణ కానీ, బిఆర్ నాయుడు వంటి మీడియా ప్రముఖులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఆ సమయంలో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. తర్వాత ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పటికీ మీడియా రంగంలోకి వస్తాను అన్న మాట నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఆలస్యం చేయకుండా డిజిటల్ మీడియాతో మొదలు పెడతా అని కూడా స్పష్టం చేశారు. తన కొత్త మీడియా వేదిక సామాన్యులు, రైతులు, మహిళలు, యువత, కార్మికులు, పేదల సమస్యలపైనే హైలైట్ చేయటమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీకి మేము అనుబంధంగా పనిచేయము, స్వతంత్రంగా ప్రజల పక్షాన నిలబడతామని కూడా విజయసాయి స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలు, రైతు సమస్యలు, మహిళల భద్రత, సామాజిక న్యాయం వంటి అంశాలపైనే ఫోకస్ ఉంటుందని కూడా వివరించారు. మరి డిజిటల్ ప్లాట్ఫామ్ విజయవంతమైతే తదుపరి దశలో పూర్తిస్థాయి తెలుగు శాటిలైట్ ఛానల్ కూడా ప్రారంభిద్దామని తన విజన్ అని కూడా విజయసాయి తెలిపారు. ప్రస్తుతం ఆయన పొలిటికల్ జంక్షన్లో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత టీడీపీలోనో లేకపోతే బీజేపీలోనో చేరతారు అన్న ప్రచారం జరిగింది. చివరికాయన రాజకీయాలకే విరామం ప్రకటించారు. ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వట్ల. ఇప్పుడు మీడియా రంగం వైపు మళ్లటం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉంది అన్న చర్చ కూడా సాగుతోంది. మరి భవిష్యత్తు రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని బలమైన కమ్యూనికేషన్ వేదికను నిర్మించాలి అన్నదే విజయసాయి లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఇటీవల ఆయన మీడియా సంస్థ ఏర్పాటుపై పలు రకాల వార్తలు వస్తున్నాయి. సీనియర్ జర్నలిస్టుల బాధ్యతలు చేపడతారన్న ప్రచారం, ప్రముఖ మీడియా సంస్థల నుంచి కీలక వ్యక్తులు ఆయనతో కలుస్తారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే వీటిపైన ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ ప్రాజెక్టు వాస్తవం అనేది స్పష్టమైంది ఆయన ప్రకటనతో. మరి త్వరలోనే నియామకాలు, కార్యాలయ ఏర్పాట్లు, టెక్నికల్ సదుపాయాలపై ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పలు మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయన్న ఆరోపణల మధ్య విజయసాయి చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించింది. స్వతంత్ర, సమతుల్య, వాస్తవాధారిత మీడియా వేదికలుగా ఆయన నిలబడగలరా? డిజిటల్ నుంచి శాటిలైట్ వరకు ఆయన విజన్ ఎంతవరకు కార్యరూపం దాల్చుతుంది అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏదేమైనప్పటికీ విజయసాయి 2.0 ప్రయాణం తెలుగు మీడియా రంగంలో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.